హైదరాబాద్ లో పాఠశాలకు వెళ్లిన 5 ఏళ్ల చిన్నారి అదృశ్యమైంది. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరలో నివాసం ఉండే శరణప్ప కుమార్తె వైష్ణవి నారాయణగూడలోని ముత్యాల్బాగ్ లో ఉన్న జీపీఆర్ స్కూల్లో 1వ తరగతి చదువుతోంది. స్కూల్ కు వెళ్లిన వైష్ణవి ఇంటికి తిరిగి రాలేదు. అయితే నిన్న 5వ తరగతి చదివే మాధవితో కలిసి స్కూల్ కు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోంది. పాప మాధవి దగ్గరే ఉండొచ్చని, త్వరలోనే మిస్సింగ్ కేసును ఛేదిస్తామని అంటున్నారు పోలీసులు. అయితే మాధవిపై ఇంతకు ముందు దొంగతనాల కేసులు ఉండడం, 2 సార్లు పారిపోయిన రికార్డు ఉండడంతో చిన్నారి వైష్ణవికి ఏమైనా కీడు జరిగిందేమోనన్న ఆందోళనలో ఉన్నారు తల్లిదండ్రులు. చిన్నారి కిడ్నాప్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఏళ్ల వైష్ణవి కనిపించకుండా పోయి ఇప్పటికీ 24 గంటలు కావస్తుంది. ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్దకి వైష్ణవి తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు మాటల్లో చెప్పలేకుండా ఉంది వాళ్ళ పరిస్థితి. 5 ఏళ్ల పాప 24 గంటలు దాటిపోతుంది. వాళ్ళ బాధ చాలా బాధాకరంగా ఉన్న పరిస్థితి. వాళ్ళ తండ్రి చరణప్ప ఉన్నారు, ఒకసారి అని అడిగి తెలుసుకుందాం. మీరు నిన్న ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళింది, మీకేం తెలుసు సమాచారం వైష్ణవికి సంబంధించి? నేను పొద్దున్న నేనైతే డ్యూటీకి వెళ్ళిపోతా, హోటల్ పని చేస్తాక వెళ్ళిపోతా. వాళ్ళ అమ్మ 9 గంటలకు తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి ఇసుకలో వదిలేసి వస్తుంది. వదిలేసిన తర్వాత మళ్ళీ 3 గంటలపై తీసుకొస్తుంది. 3 గంటలకు తీసుకురానికి పోయినప్పుడు టీచర్ వాళ్ళు వైష్ణవి లేదని అప్పుడు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పిండ్రు. 1 గంటకు వెళ్ళిపోయినప్పుడు మా ఇంటి దగ్గర రాలేదు, వైష్ణవి ఉందని మా ఇంటి కాడికి అడగలేదు. పిల్లలు మేము ఇక్కడే ఎతికిపిస్తున్నాం, పిల్లలు ఏడనున్నది నారాయణగూడకి వెళ్ళి చూసినాం, అక్కడే ఇక్కడ చూసినామని టీచర్లు అంటున్నారు. మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. వాళ్ళ అమ్మ పోయి స్కూల్కి పోయి అడిగినాక నువ్వు కంగారు పడతావని చెప్పలేదు అని అంటున్నారు. మరో పాప కూడా వెమ్మడి ఉంది, ఆ పాప తీసుకొని వెళ్ళింది అన్నారు. ఆ పాప తీసుకొని వెళ్ళింది. ఒక షాప్ దగ్గర 2 చాక్లెట్లు తీసుకుని పిల్లలు ఇద్దరు. అది తీసుకున్నాక ఆడ కొంచెం కాసేపు కూర్చున్నారు. సీడ్ కెమెరాలు కనబడ్డాక చాక్లెట్ తీసుకున్నాక మళ్ళీ వేరే తల పోయి వాటర్ తాగిండ్రు. ఆ పిల్ల ఏదో దాగుడు ఆట ఏదో ఆడదామని చెప్పి ఆ పిల్ల అక్కడిక్కడ వెళ్ళి తిరిగిందంట. ఆ పిల్ల చూసే వరకు ఈ పిల్ల కనబడలేదు. ఇక ఆ గల్లీలోనే మిస్టేక్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకో పెద్ద పాప కనబడ్డది, ఏదో అంకిత, తర్వాత ఇంకో మాధురి అనే పిల్ల. ఆ పిల్ల హిమ్మత్ నగర్లో రోడ్డు సీట్ నెంబర్ 1లో ఆ పిల్ల ఉంటుందంట. ఆ పిల్ల దగ్గరికి సార్ వాళ్ళంతా ఎస్ఐ వాళ్ళు తీసుకొని పోయి అక్కడ ఎంక్వైరీ చేసుకుంటే అక్కడ ఆ పాప కూడా లేదు, ఈ పాప ఇద్దరు లేరు. మన లేకుంటే మన సాతి స్కూల్ దగ్గర వైష్ణవి చేయి పట్టుకొని, సాది హోటల్ దగ్గర వైష్ణవి చేయి పట్టుకొని వెళ్తుంది ఆ పాప. అంకిత కాదు, మాధురి వైష్ణవి చేయి పట్టుకుని వెళ్తుంది. కెమెరా ఇప్పుడు మాధురి ఏమన్నా కనబడిందా? మాధురి ఆచూకీ ఏమన్నా ఉందా? ఏమి లేదు, ఏమి లేదు. వాళ్ళ ఇంటి దగ్గర పోయి పాప ఉందంటే వాళ్ళంతేం పట్టించుకుంటలేరు. పాప ఉందని అని చెప్తలేరు, లేదని చెప్తలేరు. వాళ్ళు పాప పోయిందని బాధాకరంగా లేరు. వాళ్ళు పోతుంటే వస్తుంటదంట. ఇక మా పాప అయితే పాప ఎంబడి పోయినట్లా. వైష్ణవి తల్లి ఉన్నారు, ఒకసారి రావిని కూడా అడుగుదాం. ఎందుకంటే ప్రతిరోజు వైష్ణవిని స్కూల్ దగ్గర దింపొచ్చేది తానే, తీసుకొని వచ్చేది కూడా తానే. నిన్న మీరు 9 గంటలకు పాపను స్కూల్ దగ్గర దింపారు. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు బయటికి వెళ్ళిందని స్కూల్ వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. అసలు ఏం జరిగింది నిన్న? నేను 9 గంటలకు స్కూల్కి తోలిచ్చి వచ్చినాక నేను 3 గంటలకు పోతా. 3 గంటలకు పోయి పాపను తోలుకొని వచ్చేదాన్ని. 1 గంటకు మిస్ అయిందంట. మిస్ అయినప్పుడు టీచర్లు నాకు చెప్పలేరు, ఎవరిని పంపించలేదు ఇంటికి. నిన్న అయితే చెప్పొచ్చినాను. చెప్పొచ్చినాక మరి ఆమె ఏం పట్టించుకుందో నాకేం తెలియదు. మధ్యాహ్నం 1 గంటకు తిని బయటకు పోయిందంట. అయినా మరి చూసిందా చూడలేదా టీచర్ నాకు తెలియదు, కానీ అంత పట్టించుకోలేదు. అప్పుడు పెట్టుకుంటే నాకు పాప చెప్పలేదు. 3 గంటలకు పోయి అడిగితే అప్పుడు చెప్తుంది, పాప లేదు వైష్ణవి, నువ్వేం కంగారు పడకు, మేము వెతికి పెడతాము అంటుంది. అంటే మరి అంతవరకు పోలీసు వాళ్ళ గిట్ట రిపోర్ట్ ఇవ్వలేదు, ఏమి కంప్లైంట్ గిట్ట ఇవ్వలేదు. ఇట్లా వైష్ణవి పోయిందని గిట్ట చెప్పలేదు. నేను పోయి అడిగితే గొల చేస్తే అప్పుడు మా ఆయన పిలిపించుకొని అప్పుడు అడిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. అమ్మనానండి. అప్పటి నుంచి ఇక నా పాప ఇంతవరకు 24 గంటలు అవుతుంది. నా పాప ఆచూకీ తెలుస్తలేదు. మాధురి అనే ఇంకో పాపతో కలిసి వెళ్ళిందని చెప్తున్నారు. మీరు మాధురి గురించి అడిగారా?
మాది నుంచి చెప్పిండ్రు దాంట్లో చెప్తున్నారు కానీ నేను చూడలేను ఆ పాపని ఎట్లుంటుందో తెలియదు. కానీ ఆ పాప ఏమో స్కూల్లో చదువుతుందంట. నేను ఆ పాపని ఎప్పుడు చూడలేను. లిఖిత ఆ పాప ఇంకొక పాప అయితే తెలుసు. ఆ పాప తీసుకొని పోయిందని చెప్పిండ్రు. ఆ పాపని గట్టి పట్టి అడిగితే పాప నేనంటే నేను తీసుకోలేనని ఖచ్చిత అంటుంది. పాపని నాకు 24 గల్లీలు దింపుతానే ఉన్నది. నన్ను చుట్టూ గోల దింపింది నిన్నంతా సాయంత్రం అంతా. నిన్న 3 గంటల నుంచి రాత్రి 2 గంటల దగ్గర వెతికినాను నా పాప దొరకాలని. పాప దొరకలేదు. పెద్ద పాప తీసుకుపోయిందని చెప్తున్నారు. ఇక నాకైతే తెలియదు. ఇంతవరకు అయితే నా పాప నాకు కావాలి. స్కూల్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే మధ్యాహ్నం 1 గంటకు పోయిందని చెప్తున్నారా? స్కూల్ వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకు పోయిందని చెప్తున్నారు. ఇంతవరకు 24 గంటలు అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు వెళ్తే కనీసం మీకు చెప్పని కూడా చెప్పలేదు. నిన్న 3 గంటలకు పోయి అడిగితే అప్పుడు చెప్తున్నారు. నేను అప్పుడు చెప్తే నేను అప్పుడు ఎక్కడ వెతకాలి సారు చెప్పండి. నా పాప నాకు చిన్న పాప. మమ్మీ డాడీని ఇచ్చిపెట్టి ఎప్పుడు ఉండలేదు. చిన్న పాప. దానికి ఏం తెలియదు. ఇక్కడ అంతా ఏం తెలియదు. నాకు తెలియదు, నా పాపకి తెలియదు. ఎక్కువ స్కూల్ కాడికి తోలుకొని వచ్చుకుంటుంటి. పాప నాకు కావాలి. దొరకకపోతే నేను చచ్చిపోతాను. నేను ఉండలేను అస్సలు. ఉదయం 9 గంటలకు స్కూల్ నుండి దింపేసి వచ్చింది. ఆ తర్వాత సాయంత్రం 3 గంటలకు వెళ్ళి పాపను తీసుకొని వచ్చేది. కానీ నిన్న మధ్యాహ్నం 1 గంటకి పాప కనిపించకుండా పోయింది. 3 గంటలకు వెళ్ళి చూసేసరికి అప్పటికే పాప కనిపించకుండా పోయింది. అయితే స్కూల్ యాజమాన్యం కనీసం తల్లిదండ్రులకు సమాచారం కూడా అందించలేదు. 1 గంటకు పాప మధ్యాహ్నం స్కూల్ నుంచి ఏ విధంగా వెళ్ళింది, ఏ విధంగా ఎవరు తీసుకెళ్లారన్న దానిపై మాత్రం వాళ్ళు సరైన క్లారిటీ ఇవ్వని పరిస్థితి. మరొక వైపు సీసీ కెమెరా ఫుటేజ్ లో మాధురి అనే పాప తీసుకొని వెళ్ళినట్లుగా చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆ పాప కోసం కూడా గాలిస్తున్నారు. ఇప్పటికీ 24 గంటలు కావస్తుంది. కాబట్టి పాప ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కెమెరామెన్ మనోహర్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.